సో, ఈ వీడియోలో అయితే కలర్ రేంజ్ గురించి చూద్దాం. సో, కలర్ రేంజ్ ఇది దేనికి యూజ్ చేస్తారు? ఎందుకు యూజ్ అయిద్ది? సో, మనం ఏదైనా ఒక లోగోలో కలర్స్ మార్చాలన్నా, ఏదైనా ఒక డ్రెస్‌కి సంబంధించిన ఒక కలర్‌కి సంబంధించిన కలర్‌ని వేరే కలర్‌తో మార్చాలి అనుకుంటే, మనం ఈ కలర్ రేంజ్ అనే దాన్నయితే సెలెక్ట్ చేసుకుంటాం. ఈజీగా ఇప్పుడు మనం అడాబ్ లోగో తీసుకున్నాం. అడాబ్ లోగోలో ఈ వైట్ కలర్ మొత్తాన్ని మనం బ్లాక్ కలర్ చేయాలి. ఎలా దీని వర్క్ ఫైల్ అయితే మన దగ్గర లేదు. కానీ మనం ఈ వైట్ కలర్ మొత్తాన్ని బ్లాక్ కలర్ చేయొచ్చు ఈజీగా. సెలెక్ట్‌లోకెళ్ళి, కలర్ రేంజ్‌లోకెళ్ళి మనం పిక్ జేసుకోవాలి. కలర్‌ని మనం ఫస్ట్ పిక్ జేసుకోవాలి. ఏ కలర్ ఏంటనేది. సో, ఫస్ట్ ఆ కలర్‌ని పిక్ జేసుకున్న తర్వాత, ఆ వాల్యూ ఇప్పుడు ఇది 200లో ఉంది. మనం తగ్గించుకోవచ్చు. అంతవరకే కావాలి అంటే. సో, ఎంతవరకు కావాలో అంతవరకు దాన్ని రేషియో పెట్టేసి, ఓకే క్లిక్ జేస్తే, మనకి ఆ పార్ట్ అంతా సెలెక్ట్ అయిపోద్ది ఆటోమేటిక్‌గా. వితౌట్ ఎనీ సెలక్షన్ టూల్ ఆహ్, ఆహ్, లాసో టూల్ ఇట్లాంటి ఏ టూల్స్ లేకుండా క్విక్ సెలక్షన్ టూల్ ఇలాంటి ఏ సెలక్షన్ టూల్స్ లేకుండా మనకు ఆటోమేటిక్‌గా మనకి వైట్ కలర్ అనేది సెలెక్ట్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఒక న్యూ లేయర్ తీసుకోవాలి. న్యూ లేయర్ తీసుకొని ఇందులో మనం ఇక్కడ బ్లాక్ కలర్ పెట్టుకొని బ్లాక్ కలర్‌ని ఫిల్ చేసేయాలి. ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఆర్ కంట్రోల్ బ్యాక్. ఆల్ట్ బ్లాక్ స్పేస్ కొడితే మనకి కలర్ అనేది ఫిల్ అయింది. సో, ఇప్పుడు ఈ కలర్‌ని ఆఫ్ చేసి, ఇప్పుడు ఇక్కడున్న దాన్ని ఫిల్ చేయాలి. కంటెంట్ అవేర్ ఫిల్. సో, దీన్ని సెలెక్ట్ చేసి షిఫ్ట్ F5. సో, షిఫ్ట్ F5 దీన్ని సెలెక్ట్ చేసి షిఫ్ట్ F5 క్లిక్ చేసి దీన్ని యాహ్! సో, దీన్ని కంటెంట్ అవేర్ ఫిల్ చేయాలి. సో, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇంకొక లేయర్ ఏసి దీన్ని రెడ్ కలర్ కూడా క్లిక్ చేయొచ్చు. దీని మీద రెడ్ కలర్ క్లిక్ చేసి ఆల్ట్ బ్యాక్ స్పేస్. సో, ఇలా దీని మీద రెడ్ కలర్ ఫిల్ చేసి ఈ 2 లేయర్‌ని మెర్జ్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఈ. సో, ఇప్పుడు మనకు బ్యాక్ సెపరేట్ రెడ్ కలర్ వచ్చింది. లోగో సెపరేట్ లోగో వచ్చేసింది. సో, ఇలా కూడా మనం ఒక లోగోని కలర్ మార్చుకోవచ్చు ఈజీగా అండ్ సెపరేట్ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఫోర్‌గ్రౌండ్. ఇప్పుడు ఇందాక ఒకటే లేయర్ ఇప్పుడు 2 లేయర్స్. సో, లోగో ఒకటి అండ్ రెడ్ కలర్ అనేది ఒకటి. సో, ఇలా సింపుల్‌గా కలర్ రేంజ్‌ని యూజ్ చేసి మనకు కావాల్సింది ఏదైనా సరే మనం లోగోలో ఏదైనా కలర్ కావాలంటే దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫోటోషాప్ నేర్చుకోవాలంటే డిస్క్రిప్షన్‌లో ఉన్న మా నంబర్‌కి కాల్ చేయండి.